ఒరేయ్ డాక్టర్, నేను దుడుకు, నా రక్తం ఉడుకు. ఒరేయ్, నా తమ్ముడు సీఎం. నీకు ఏం అన్యాయం చేశాడని వాడిని ఆపరేషన్ పేరు చెప్పి చంపేశావు కదరా, చంపేశావు. ఆ పొజిషన్ వాళ్ళు వేల కోట్ల డబ్బులు ఇచ్చారని నా తమ్ముణ్ణి చంపేశావు కదరా, చంపేశావు. ఒరేయ్, నువ్వు నా తమ్ముణ్ణి చంపేశావురా, చంపేశావు. ఒరేయ్ డాక్టర్, నా తమ్ముడు సీఎంగా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచాడు కదరా. నిరుద్యోగి ఒక్కడు కూడా కనిపించకుండా రిక్రూట్మెంట్ కూడా చేసి వేలాది నిరుద్యోగుల ప్రాణాలు కూడా కాపాడాడు కదరా. కేవలం పచ్చనోట్లకు ఆశపడి నా తమ్ముణ్ణి చంపేశావు. మర్యాదగా నీకు చెప్తున్నాను, నా మాట విని నువ్వు నా వెంబడి కోర్టుకొచ్చి నువ్వే నా తమ్ముడు సీఎంని నువ్వే హత్య చేశాను అని చెప్పాలి. అప్పుడు నీకు కోర్టు వారు ఉరిశిక్ష విధిస్తారు. అలా జరగకపోతే నేను నీ భార్య పిల్లల్ని చంపేస్తాను. ఆ తర్వాత నిన్ను కోర్టుకు ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళి నీ చేత నిజం చెప్పిస్తాను. ఆ తర్వాత జడ్జి గారు నీకు ఉరిశిక్ష విధిస్తాడు. ఒరేయ్, డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడాలి, కానీ నీలా వేల కోట్ల డబ్బులకు ఆశపడి నా తమ్ముళ్లాంటి సీఎంనే హత్య చేశావంటే ఇక నీకు మరణమే శరణ్యము. నేను దుడుకు, అందులో నా రక్తం ఉడుకు. అర్థమయ్యిందా? పారా, పద, ఇప్పుడే నా వెంట నువ్వు రావాలి, పద. ఒరేయ్ డాక్టర్, నేను దుడుకు, నా రక్తం ఉడుకు. ఒరేయ్, నా తమ్ముడు సీఎం. నీకు ఏం అన్యాయం చేశాడని వాడిని ఆపరేషన్ పేరు చెప్పి చంపేశావు కదరా, చంపేశావు. ఆ పొజిషన్ వాళ్ళు వేల కోట్ల డబ్బులు ఇచ్చారని నా తమ్ముణ్ణి చంపేశావు కదరా, చంపేశావు. ఒరేయ్, నువ్వు నా తమ్ముణ్ణి చంపేశావురా, చంపేశావు. ఒరేయ్ డాక్టర్, నా తమ్ముడు సీఎంగా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచాడు కదరా. నిరుద్యోగి ఒక్కడు కూడా కనిపించకుండా రిక్రూట్మెంట్ కూడా చేసి వేలాది నిరుద్యోగుల ప్రాణాలు కూడా కాపాడాడు కదరా. కేవలం పచ్చనోట్లకు ఆశపడి నా తమ్ముణ్ణి చంపేశావు. మర్యాదగా నీకు చెప్తున్నాను, నా మాట విని నువ్వు నా వెంబడి కోర్టుకొచ్చి నువ్వే నా తమ్ముడు సీఎంని నువ్వే హత్య చేశాను అని చెప్పాలి. అప్పుడు నీకు కోర్టు వారు ఉరిశిక్ష విధిస్తారు. అలా జరగకపోతే నేను నీ భార్య పిల్లల్ని చంపేస్తాను. ఆ తర్వాత నిన్ను కోర్టుకు ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళి నీ చేత నిజం చెప్పిస్తాను. ఆ తర్వాత జడ్జి గారు నీకు ఉరిశిక్ష విధిస్తాడు. ఒరేయ్, డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడాలి, కానీ నీలా వేల కోట్ల డబ్బులకు ఆశపడి నా తమ్ముళ్లాంటి సీఎంనే హత్య చేశావంటే ఇక నీకు మరణమే శరణ్యము. నేను దుడుకు, అందులో నా రక్తం ఉడుకు. అర్థమయ్యిందా? పారా, పద, ఇప్పుడే నా వెంట నువ్వు రావాలి, పద. ఒరేయ్ డాక్టర్, నేను దుడుకు,
నా రక్తం ఉడుకు. ఒరేయ్, నా తమ్ముడు సీఎం నీకు ఏం అన్యాయం చేశాడని వాడిని ఆపరేషన్ పేరు చెప్పి చంపేశావు కదరా, చంపేశావు. ఆ పొజిషన్ వాళ్ళు వేల కోట్ల డబ్బులు ఇచ్చారని నా తమ్ముణ్ణి చంపేశావు కదరా, చంపేశావు. ఒరేయ్, నువ్వు నా తమ్ముణ్ణి చంపేశావురా, చంపేశావు. ఒరేయ్ డాక్టర్, నా తమ్ముడు సీఎంగా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచాడు కదరా. నిరుద్యోగి ఒక్కడు కూడా కనిపించకుండా రిక్రూట్మెంట్ కూడా చేసి వేలాది నిరుద్యోగుల ప్రాణాలు కూడా కాపాడాడు కదరా. కేవలం పచ్చనోట్లకు ఆశపడి నా తమ్ముణ్ణి చంపేశావు. మర్యాదగా నీకు చెప్తున్నాను, నా మాట విని నువ్వు నా వెంబడి కోర్టుకొచ్చి నువ్వే నా తమ్ముడు సీఎంని నువ్వే హత్య చేశాను అని చెప్పాలి. అప్పుడు నీకు కోర్టు వారు ఉరిశిక్ష విధిస్తారు. అలా జరగకపోతే నేను నీ భార్య పిల్లల్ని చంపేస్తాను. ఆ తర్వాత నిన్ను కోర్టుకు ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళి నీ చేత నిజం చెప్పిస్తాను. ఆ తర్వాత జడ్జి గారు నీకు ఉరిశిక్ష విధిస్తాడు. ఒరేయ్, డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడాలి కానీ నీలా వేల కోట్ల డబ్బులకు ఆశపడి నా తమ్ముళ్లాంటి సీఎంనే హత్య చేశావంటే ఇక నీకు మరణమే శరణ్యము. నేను దుడుకు, అందులో నా రక్తం ఉడుకు. అర్థమయ్యిందా? పారా, పద, ఇప్పుడే నా వెంట నువ్వు రావాలి, పద. ఒరేయ్ డాక్టర్, నేను దుడుకు, నా రక్తం ఉడుకు. ఒరేయ్, నా తమ్ముడు సీఎం నీకు ఏం అన్యాయం చేశాడని వాడిని ఆపరేషన్ పేరు చెప్పి చంపేశావు కదరా, చంపేశావు. ఆ పొజిషన్ వాళ్ళు వేల కోట్ల డబ్బులు ఇచ్చారని నా తమ్ముణ్ణి చంపేశావు కదరా, చంపేశావు. ఒరేయ్, నువ్వు నా తమ్ముణ్ణి చంపేశావురా, చంపేశావు. ఒరేయ్ డాక్టర్, నా తమ్ముడు సీఎంగా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచాడు కదరా. నిరుద్యోగి ఒక్కడు కూడా కనిపించకుండా రిక్రూట్మెంట్ కూడా చేసి వేలాది నిరుద్యోగుల ప్రాణాలు కూడా కాపాడాడు కదరా. కేవలం పచ్చనోట్లకు ఆశపడి నా తమ్ముణ్ణి చంపేశావు. మర్యాదగా నీకు చెప్తున్నాను, నా మాట విని నువ్వు నా వెంబడి కోర్టుకొచ్చి నువ్వే నా తమ్ముడు సీఎంని నువ్వే హత్య చేశాను అని చెప్పాలి. అప్పుడు నీకు కోర్టు వారు ఉరిశిక్ష విధిస్తారు. అలా జరగకపోతే నేను నీ భార్య పిల్లల్ని చంపేస్తాను. ఆ తర్వాత నిన్ను కోర్టుకు ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళి నీ చేత నిజం చెప్పిస్తాను. ఆ తర్వాత జడ్జి గారు నీకు ఉరిశిక్ష విధిస్తాడు. ఒరేయ్, డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడాలి కానీ నీలా వేల కోట్ల డబ్బులకు ఆశపడి నా తమ్ముళ్లాంటి సీఎంనే హత్య చేశావంటే ఇక నీకు మరణమే శరణ్యము. నేను దుడుకు, అందులో నా రక్తం ఉడుకు. అర్థమయ్యిందా? పారా, పద, ఇప్పుడే నా వెంట నువ్వు రావాలి, పద. ఒరేయ్ డాక్టర్, నేను దుడుకు, నా రక్తం ఉడుకు. ఒరేయ్,
నా తమ్ముడు సీఎం. నీకు ఏం అన్యాయం చేశాడని వాడిని ఆపరేషన్ పేరు చెప్పి చంపేశావు కదరా, చంపేశావు. ఆ పొజిషన్ వాళ్ళు వేల కోట్ల డబ్బులు ఇచ్చారని నా తమ్ముణ్ణి చంపేశావు కదరా, చంపేశావు. ఒరేయ్, నువ్వు నా తమ్ముణ్ణి చంపేశావురా, చంపేశావు. ఒరేయ్ డాక్టర్, నా తమ్ముడు సీఎంగా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచాడు కదరా. నిరుద్యోగి ఒక్కడు కూడా కనిపించకుండా రిక్రూట్మెంట్ కూడా చేసి వేలాది నిరుద్యోగుల ప్రాణాలు కూడా కాపాడాడు కదరా. కేవలం పచ్చనోట్లకు ఆశపడి నా తమ్ముణ్ణి చంపేశావు. మర్యాదగా నీకు చెప్తున్నాను, నా మాట విని నువ్వు నా వెంబడి కోర్టుకొచ్చి నువ్వే నా తమ్ముడు సీఎంని నువ్వే హత్య చేశాను అని చెప్పాలి. అప్పుడు నీకు కోర్టు వారు ఉరిశిక్ష విధిస్తారు. అలా జరగకపోతే నేను నీ భార్య పిల్లల్ని చంపేస్తాను. ఆ తర్వాత నిన్ను కోర్టుకు ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళి నీ చేత నిజం చెప్పిస్తాను. ఆ తర్వాత జడ్జి గారు నీకు ఉరిశిక్ష విధిస్తాడు. ఒరేయ్, డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడాలి, కానీ నీలా వేల కోట్ల డబ్బులకు ఆశపడి నా తమ్ముళ్లాంటి సీఎంనే హత్య చేశావంటే ఇక నీకు మరణమే శరణ్యము. నేను దుడుకు, అందులో నా రక్తం ఉడుకు. అర్థమయ్యిందా? పారా, పద, ఇప్పుడే నా వెంట నువ్వు రావాలి, పద. ఒరేయ్ డాక్టర్, నేను దుడుకు, నా రక్తం ఉడుకు. ఒరేయ్, నా తమ్ముడు సీఎం. నీకు ఏం అన్యాయం చేశాడని వాడిని ఆపరేషన్ పేరు చెప్పి చంపేశావు కదరా, చంపేశావు. ఆ పొజిషన్ వాళ్ళు వేల కోట్ల డబ్బులు ఇచ్చారని నా తమ్ముణ్ణి చంపేశావు కదరా, చంపేశావు. ఒరేయ్, నువ్వు నా తమ్ముణ్ణి చంపేశావురా, చంపేశావు. ఒరేయ్ డాక్టర్, నా తమ్ముడు సీఎంగా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచాడు కదరా. నిరుద్యోగి ఒక్కడు కూడా కనిపించకుండా రిక్రూట్మెంట్ కూడా చేసి వేలాది నిరుద్యోగుల ప్రాణాలు కూడా కాపాడాడు కదరా. కేవలం పచ్చనోట్లకు ఆశపడి నా తమ్ముణ్ణి చంపేశావు. మర్యాదగా నీకు చెప్తున్నాను, నా మాట విని నువ్వు నా వెంబడి కోర్టుకొచ్చి నువ్వే నా తమ్ముడు సీఎంని నువ్వే హత్య చేశాను అని చెప్పాలి. అప్పుడు నీకు కోర్టు వారు ఉరిశిక్ష విధిస్తారు. అలా జరగకపోతే నేను నీ భార్య పిల్లల్ని చంపేస్తాను. ఆ తర్వాత నిన్ను కోర్టుకు ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళి నీ చేత నిజం చెప్పిస్తాను. ఆ తర్వాత జడ్జి గారు నీకు ఉరిశిక్ష విధిస్తాడు. ఒరేయ్, డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడాలి, కానీ నీలా వేల కోట్ల డబ్బులకు ఆశపడి నా తమ్ముళ్లాంటి సీఎంనే హత్య చేశావంటే ఇక నీకు మరణమే శరణ్యము. నేను దుడుకు, అందులో నా రక్తం ఉడుకు. అర్థమయ్యిందా? పారా, పద, ఇప్పుడే నా వెంట నువ్వు రావాలి, పద. ఒరేయ్ డాక్టర్, నేను దుడుకు, నా రక్తం ఉడుకు. ఒరేయ్, నా తమ్ముడు సీఎం. నీకు
ఏం అన్యాయం చేశాడని వాడిని ఆపరేషన్ పేరు చెప్పి చంపేశావు కదరా, చంపేశావు. ఆ పొజిషన్ వాళ్ళు వేల కోట్ల డబ్బులు ఇచ్చారని నా తమ్ముణ్ణి చంపేశావు కదరా, చంపేశావు. ఒరేయ్, నువ్వు నా తమ్ముణ్ణి చంపేశావురా, చంపేశావు. ఒరేయ్ డాక్టర్, నా తమ్ముడు సీఎంగా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచాడు కదరా. నిరుద్యోగి ఒక్కడు కూడా కనిపించకుండా రిక్రూట్మెంట్ కూడా చేసి వేలాది నిరుద్యోగుల ప్రాణాలు కూడా కాపాడాడు కదరా. కేవలం పచ్చనోట్లకు ఆశపడి నా తమ్ముణ్ణి చంపేశావు. మర్యాదగా నీకు చెప్తున్నాను, నా మాట విని నువ్వు నా వెంబడి కోర్టుకొచ్చి నువ్వే నా తమ్ముడు సీఎంని నువ్వే హత్య చేశాను అని చెప్పాలి. అప్పుడు నీకు కోర్టు వారు ఉరిశిక్ష విధిస్తారు. అలా జరగకపోతే నేను నీ భార్య పిల్లల్ని చంపేస్తాను. ఆ తర్వాత నిన్ను కోర్టుకు ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళి నీ చేత నిజం చెప్పిస్తాను. ఆ తర్వాత జడ్జి గారు నీకు ఉరిశిక్ష విధిస్తాడు. ఒరేయ్, డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడాలి కానీ నీలా వేల కోట్ల డబ్బులకు ఆశపడి నా తమ్ముళ్లాంటి సీఎంనే హత్య చేశావంటే ఇక నీకు మరణమే శరణ్యము. నేను దుడుకు, అందులో నా రక్తం ఉడుకు. అర్థమయ్యిందా? పారా, పద, ఇప్పుడే నా వెంట నువ్వు రావాలి, పద. ఒరేయ్ డాక్టర్, నేను దుడుకు, నా రక్తం ఉడుకు. ఒరేయ్, నా తమ్ముడు సీఎం నీకు ఏం అన్యాయం చేశాడని వాడిని ఆపరేషన్ పేరు చెప్పి చంపేశావు కదరా, చంపేశావు. ఆ పొజిషన్ వాళ్ళు వేల కోట్ల డబ్బులు ఇచ్చారని నా తమ్ముణ్ణి చంపేశావు కదరా, చంపేశావు. ఒరేయ్, నువ్వు నా తమ్ముణ్ణి చంపేశావురా, చంపేశావు. ఒరేయ్ డాక్టర్, నా తమ్ముడు సీఎంగా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచాడు కదరా. నిరుద్యోగి ఒక్కడు కూడా కనిపించకుండా రిక్రూట్మెంట్ కూడా చేసి వేలాది నిరుద్యోగుల ప్రాణాలు కూడా కాపాడాడు కదరా. కేవలం పచ్చనోట్లకు ఆశపడి నా తమ్ముణ్ణి చంపేశావు. మర్యాదగా నీకు చెప్తున్నాను, నా మాట విని నువ్వు నా వెంబడి కోర్టుకొచ్చి నువ్వే నా తమ్ముడు సీఎంని నువ్వే హత్య చేశాను అని చెప్పాలి. అప్పుడు నీకు కోర్టు వారు ఉరిశిక్ష విధిస్తారు. అలా జరగకపోతే నేను నీ భార్య పిల్లల్ని చంపేస్తాను. ఆ తర్వాత నిన్ను కోర్టుకు ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళి నీ చేత నిజం చెప్పిస్తాను. ఆ తర్వాత జడ్జి గారు నీకు ఉరిశిక్ష విధిస్తాడు. ఒరేయ్, డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడాలి కానీ నీలా వేల కోట్ల డబ్బులకు ఆశపడి నా తమ్ముళ్లాంటి సీఎంనే హత్య చేశావంటే ఇక నీకు మరణమే శరణ్యము. నేను దుడుకు, అందులో నా రక్తం ఉడుకు. అర్థమయ్యిందా? పారా, పద, ఇప్పుడే నా వెంట నువ్వు రావాలి, పద.